ఆఫీస్ దగ్గరికి బోర్డ్ మీటింగ్ అని చెప్పేసి వెంటనే అన్ని ఏర్పాట్లు అంబిక చేయిస్తుంది. చైర్మన్గా ఇక ఏకంగా ఆ సామ్రాజ్యాన్ని తన గుప్పెట్లో పెట్టుకునడానికి అంబిక విహారితో చెడుగుడు ఆడుతూ ఉంటుంది. విహారికి ఆఫీస్ దగ్గరికి వచ్చిన తర్వాత చారుకేశవ ఇలా తాగితే ఇక ఏదో ఒక అనర్థం జరుగుతుందల్లుడు, నా మాట విను అని చెప్పేసిన తర్వాత విహారి మాత్రం ఇక చారుకేశవ మాట వినిపించుకోకుండా అలా డ్రింక్ చేస్తూ ఆఫీస్లో అడుగు పెడతాడు. ఇక ఆ ఆఫీస్లో అడుగు పెట్టిన తర్వాత విహారి తాగడమే అంబికకు దొరికిన ఆయుధం. ఈలోపు బోర్డ్ మీటింగ్ పెట్టిన తర్వాత ఆఫీస్లో అందరూ, అంతేకాకుండా పార్ట్నర్షిప్ ప్రతి ఒక్కరూ హాజరవుతారు. అక్కడ బోర్డ్ మీట్ జరుగుతూ ఉంటుంది. ఇటువైపు ఇక అంబిక, అటువైపు బోర్డ్ మీటింగ్ ఆఫీస్ వాళ్ళందరూ కలిసి ఇక బోర్డ్ మీటింగ్లో అరేంజ్ అవుతారు. అదే సమయానికి పార్ట్నర్షిప్లు కూడా వస్తారు. కాకపోతే ఇక్కడ విహారి అలా తాగుతూ ఉంటాడు. ఇంకా విహారి గారు చైర్మన్ అనే ఫస్ట్ రావాలి కదా, ఇంకా రాలేదని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. కాసేపట్లో చారుకేశవ విహార్ని తీసుకొని వచ్చి బోర్డ్ మీటింగ్కు అటెండ్ అయ్యేలా చేస్తాడు. ఇక అలా డ్రింక్ చేసిన చారుకేశవని చూసి పార్ట్నర్షిప్స్ అందరు కలిసి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. విహారి, ఏంటి అసలు ఇది ఆఫీస్ అనుకుంటున్నావా లేకపోతే బార్ అనుకుంటున్నావా అని బోర్డ్ మీటింగ్కి వచ్చిన ప్రతి ఒక్కరు పార్ట్నర్షిప్ ఈ విధంగా విహార్ని అడుగుతుండగా పర్సనల్ ప్రాబ్లం అంటుండగా, పర్సనల్ ప్రాబ్లం అని ఆఫీస్లో చెప్పాల్సిన అవసరం లేదు. నీలాంటి వాడి మీద 1000 కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. అలాంటి వాడిని ఎంచుకునడం ఒకప్పుడు నీలాంటి వాడిని చూసి ఇంకొకరు ఇలాంటి వాడు విహారి మళ్ళీ తిరిగి రావాలనుకున్నాం. కానీ ఇప్పుడు నీ ప్రవర్తన చూస్తుంటే ఈ 1000 మంది ఇక నమ్మి నీ చేతిలో పెట్టడానికి మాకు ఏమాత్రం కూడా అంగీకరించలేకపోతున్నామని చెప్పేసి అంటుండగా, ఎందుకు అలా మాట్లాడుతున్నారు? పర్సనల్ వల్ల అలా తాగుతున్నాడు, కానీ ఈ బాధ్యత విహారికి మీరు పెట్టింది కదా. అలాంటప్పుడు ఒక్కసారి నేల కింద పడినంత మాత్రాన ఎప్పటికీ లేవనట్టుగా మాట్లాడుతున్నారేంటి అని చారుకేశవ అంటుండగా, ఏంటి బావగారు అలా మాట్లాడుతున్నారు? ఇది బోర్డ్ మీటింగ్ అంటే ప్రతి ఒక్కరి మీద ఆధారపడున్న మీటింగ్. ఇప్పుడు పార్ట్నర్షిప్ను ఎలా ఊరుకుంటారు? వాళ్ళు కూడా ఎవరినో ఒకరిని ఎంచుకుంటారు కదా ఈ ఆఫీస్కి అని ఈ విధంగా ఎండి పోస్ట్ ఎవరికి ఇవ్వాలని చెప్పేసి అనుకుంటుండగా అందులో ఒకరికి డబ్బు ఇచ్చి కావాలని అంబిక రెచ్చగొడుతుంది. ఎవరు వాళ్ళు వీళ్ళు ఎందుకు? ఒకప్పుడు బిజినెస్ రంగంలో తొలిమెట్లుగా విజయాన్ని అందుకున్న అంబిక గారికే ఈ ఎండి పోస్ట్ ఇస్తే సరిపోతుంది కదా. తను తిరిగి మళ్ళీ ఎండి పోస్టుకు అధికారం, అర్హత అన్నీ ఉన్నాయి కదా అని విధంగా అంటుండగా అప్పుడు వెంటనే విహాన్ని డిస్మిస్ చేయాలని చెప్పేసి అందులో అందరూ కలిసి అనుకుంటూ ఉంటారు. సరే అని చెప్పేసి అన్న తర్వాత, ఏంటి అసలు మీరు చేస్తుంది ఏమన్నా న్యాయంగా ఉందా? ఏదో పర్సనల్ విషయాలు అంటున్నా కదా, చెప్పాను కదా, పర్సనల్ విషయాలైనా అఫీషియల్ అయినా ఆఫీస్ రాకూడదు చారుకేశవ్ గారు. మేము నిర్ణయించుకున్నాం, ఇక నుంచి ఎండి పోస్టుకు అంబిక గారే. ఇక వెంటనే విహాన్ని డిస్మిస్ చేసరికి, మీరేంటారా డిస్మిస్ చేసేరి, నేనే వెళ్ళిపోతున్నాను చెప్పేసి అనేసరికి గొడవ చేస్తుండగా అక్కడ ప్యూన్తో ఏకంగా విహాన్ని బయటికి గెంటేలా చేస్తారు. చుట్టుపక్కల ఆఫీస్లో ప్రతి ఒక్కరు వాళ్ళు మాట్లాడుకుంటుండగా చారుకేశవ బాధపడుతూ ఉంటారు. ఇక మరోవైపు ఇదే అదనంగా అని చెప్పేసి విహాన్ని బ్లేమ్ చేయడానికి ఇక గొడవ చేసినట్టుగా మాట్లాడుతూ ఉంటుంది కదా పద్మాక్షి. హాస్పిటల్కి వెంటనే సహస్రం తీసుకొని వస్తుంది. ఈలోపు ఈ 2 డేస్లలో ఖచ్చితంగా తను డెలివర్ అవుతుంది. ఆ సమయంలో సహస్రం కూడా తీసుకొని రావాలని చెప్పేసి డాక్టర్ చెప్పిన తర్వాత సరే అని చెప్పేసి అంటుంది. అదే హాస్పిటల్లో లక్ష్మి కూడా జాయిన్ అవుతుంది. తను పెయిన్స్ వచ్చినా కూడా, కాకపోతే తనకి 2 డేస్ టైం ఉందని చెప్పేసి వెంటనే తనని అదే హాస్పిటల్లో డిశ్చార్జ్ చేయకుండా ఎప్పటికప్పుడు చెకప్ చేస్తూనే ఉంటారు. బామ్మ వచ్చి వెళ్తూనే ఉంటుంది. అలా పద్మాక్షి సహస్ర డాక్టర్ని కలిసి బయటికి వచ్చిన తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా డోరు ఓపెన్ అవుతుంది. అందులో చూసి చూడనట్టుగా పద్మాక్షి లక్ష్మిని చూస్తుంది. ఇదేంటి, ఇది లక్ష్మేనా? నాకు కనిపించినట్టు కనిపించిందని చెప్పేసి మళ్ళీ అక్కడే ఆగిపోతుంది. లక్ష్మి చూసి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇదేంటి, ఇది బ్రతికే ఉందా అని అక్కడ ఆగిపోయిన తర్వాత కాస్త ముందడుగు వేస్తుంది కదా సహస్ర. ఏంటమ్మా అక్కడే ఆగిపోయావు అంటుండగా, నువ్వు వెళ్ళి కార్తీ, నేను మళ్ళీ డాక్టర్ని కలిసి వస్తాను సరేమ్మా అని చెప్పేసి సహస్రను అక్కడి నుంచి పంపిస్తుంది. ఇదేంటి, ఇది బ్రతికే ఉందా?
ఎన్ని రోజులు ఇది బ్రతికి లేదనుకున్నాను, మళ్ళీ తిరిగి వచ్చిందా? ఇది తిరిగి గనుక మా ఇంట్లో అడుగు పెడితే పోయిన శని మళ్ళీ తిరిగి వస్తుంది. ఎలాగైనా సరే దీని ప్రాణాలతో ఉంచినా ఎక్కడి నుంచెలైనా వచ్చి మళ్ళీ ఆ ఇంట్లోనే అడుగు పెడుతుంది. దీన్ని బ్రతకనివ్వకూడదు అనే విధంగా అనుకుంటూ ఉంటుంది. పక్కన సిస్టర్ ఫోన్ వస్తుంది. తన చేతిలో ఆపరేషన్ చేసిన సీజర్స్ ఉంటాయి. ఇక వెంటనే ఆ సిస్టర్ ఫోన్లో మాట్లాడుతుండగా అనుకోకుండా ఆ సిస్టర్ దగ్గరున్న బాక్స్లో ఒక సీజర్ తీసుకొని అలా పక్కనే నిలబడుతుంది. వెంటనే ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్న లక్ష్మి బెడ్ మీద పడుకుంటుంది. ఓసే లక్ష్మి, నువ్వు బ్రతకడానికి వీల్లేదే, నిన్ను చంపేస్తానని చెప్పేసి సీజర్ పట్టుకొని లోపలికి వచ్చేసరికి తను కడుపుతో ఉన్నది ఒక్కసారిగా పద్మాక్షి చూసి షాక్ అయిపోతుంది. పద్మాక్షిని కూడా లక్ష్మి చూస్తుంది. ఇదేంటి, ఇది కడుపుతో ఉందా అని ఆశ్చర్యంగా పోతుంది. వెంటనే పద్మాక్షిని చూసి ఇక లక్ష్మి కళ్ళసేగ చేస్తుంది. ఇదేంటి, ఇది నన్ను చూసి పిలుస్తుందా అని వెంటనే ఇక లక్ష్మి దగ్గరికి వెళ్తుంది పద్మాక్షి. ఇక తన ఆక్సిజన్ పెడతారు కదా, ఆ తీసేసి అమ్మ పద్మాక్షమ్మ ఎలా ఉన్నావమ్మ అంటుండగా, ఏంటి ఇన్ని రోజుల తర్వాత పక్కన పెట్టు కానీ ఏంటి కడుపు అని అంటుండగా ఏం చెప్పలేని పరిస్థితి. అప్పుడు పద్మాక్షికి తెలుస్తుంది కదా, ఒకప్పుడు తనకి ఇక ఇంజెక్షన్ వల్ల అంటే విహారికి లక్ష్మికి పుట్టబోయే బిడ్డ అని చెప్పేసి పద్మాక్షికి తెలిసిపోతుంది. అమ్మ, మీకు ఎవ్వరికీ కనిపించకుండా నేను దూరంగా ఉండాలంటే ఇక ఒక పని చేస్తావమ్మా, చెప్పవే. నువ్వు విహారి హ్యాపీగా ఉండాలంటే, ఆ కుటుంబం క్షేమం కోరుకునే దానివైతే ఇక నువ్వు ఏం చెప్పినా చేస్తానే. సరే అమ్మా, నేను ఆ కుటుంబం మంచి కోరుకునేదానమ్మా. కాకపోతే నువ్వు నాకు చిన్న సహాయం చేయాలమ్మా. ఏంటే? ఏం లేదమ్మా, ఇప్పుడు నా పుట్టబోయే బిడ్డ మీరు మీ ఇంట్లో పెరిగేలా చేస్తారమ్మా. ఇదేంటి నేను అడగాల్సిన ప్రశ్న, ఇప్పుడు ఇదేంటి ఇదే నన్ను అడుగుతుంది? ఏం లేదమ్మా, ఆ ఇంటికి ఇక నా బిడ్డ ఆ ఇంట్లో పెరగాలని కోరుకుంటున్నాను. ఈ రకంగా నాకు వచ్చే నా కొడుకు నా బిడ్డ ఆ ఇంటికి రుణం తీర్చుకునే మార్గాన్ని నువ్వు చూపిస్తావని అనుకుంటున్నాను అనేసరికి వెంటనే పద్మాక్షికి తెలియకుండానే తన కళ్ళల్లో బాధ కనిపిస్తూ ఉంటుంది. నేను ఎప్పుడుకు ఎవరికీ మోసం చేయలేదమ్మా. ఇంత దూరంగా రావడానికి కారణం ఏంటంటే శాస్త్రమ్మ విహారి ఇద్దరు కలిసి సంతోషంగా ఉండాలని, అంతేకాకుండా శాస్త్రమ్మ ఆ ఇంటికి ఇక వారసునివ్వాలని, మీ ఇంట్లో పనివాడిలా నా కొడుకు పెరిగితే చాలమ్మా అని అన్న తర్వాత ఇక వెంటనే పద్మాక్షి ఏం ఆలోచించకుండా, నువ్వు ఆ ఇంటికి దూరంగా ఉంటానంటే నీ కొడుకు ఆ ఇంట్లో పెరుగుతాడే, కానీ ఈ విషయం నువ్వు చచ్చేంత వరకు ఎవ్వరికీ చెప్పకూడదు అని మాట తీసుకుంటుంది. ఆ సమయానికి లక్ష్మి మాట ఇస్తుంది. తనకు పెయిన్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. వెంటనే డాక్టర్ అని పిలుస్తూ ఉంటుంది. డాక్టర్ లక్ష్మికి పెయిన్స్ స్టార్ట్ అయ్యని చెప్పేసేసరికి ఈలోపు లక్ష్మికి సిజరింగ్ చేస్తారు. కానీ లక్ష్మి సిజరింగ్ అయిన తర్వాత తన స్పృహ తప్పుతుంది. ఇక బాబు పుడతాడు. లక్ష్మిని చూడడానికి అదే సమయానికి లోపలికి వెళ్తుంది. ఇక శాస్త్రం మాత్రం ఏంటి అమ్మ 4-5 గంటలు అవుతుంది ఇంకా రావట్లేదు అనే విధంగా అనుకుంటూ ఉంటుంది. ఈలోపు వెంటనే ఇక బాబు దగ్గరికి బాబు పుట్టాడని చెప్పేసి సిస్టర్ వచ్చి పద్మాక్షికి చెప్తుంది. ఈలోపు పద్మాక్షి సంతోషపడుతూ ఆ బాబు ఆ ఇంటి వారసుడంటే నా మనవడుగా పెరగాల్సిందే అనే విధంగా పద్మాక్షి మనసులో అనుకుంటుంది. లోపలికి వచ్చిన తర్వాత ఇక లక్ష్మి దగ్గరికి పద్మాక్షి వెళ్తుంది. కానీ లక్ష్మి స్పృహ తప్పి ఉంటుంది. బాబుని ఎత్తుకొని ఇక నుంచెలి ఈ వారసుడు నా ఇంటి వారసులాగా పెరగబోతాడు అని బాబుని ఎత్తుకొని బయటికి వచ్చేసరికి, ఏంటమ్మా ఈ బాబు ఎక్కడివాడు, అసలు నీ చేతిలో ఈ బాబు ఏంటి అని అటు చూసరికి లక్ష్మిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సహస్ర. ఇదేంటమ్మా, లక్ష్మి బ్రతికే ఉందా? ఈ బాబు లక్ష్మి కొడుకు. ఆ మాట విని సహస్ర షాక్ అయిపోతుంది. అసలు ఎత్తుకపోయిన తీగ కాలికి తగిలినట్టుగా దాన్నొటాదే ఇక తన కొడుకును ఆ ఇంట్లో పాలేరులాగా పెంచమని మాట తీసుకుంది. కానీ మనం అలా కాదు కదా, వీడే మన ఇంటి వారసుడు. లక్ష్మి మరి ఒకవేళ ఎప్పుడన్నా వచ్చి వాడు నా కొడుకంటే ఆ మాట కూడా ఇచ్చింది. తన జీవితం ఏదైనా కానీ వీడు మన ఇంటి వారసుడు అని చెప్పేసి ఈలోపు
విహాన్ని గెంటేసిన తర్వాత చారుకేశవ ఆఫీస్ నుంచి ఇంటికి తీసుకొని వచ్చి ఈ విషయం మొత్తం యమునకు చెప్పేసరికి యమున షాక్ అయిపోతుంది. మరోవైపు అదే సమయానికి అన్ఎక్స్పెక్టెడ్గా ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు హాస్పిటల్కి వచ్చాం కదా అని చెప్పేసి అంటుండగా వెంటనే ఇంటికి పద్మాక్షి నాటకంతోనే ఇక శాస్త్రకు పెయిన్స్ వస్తునేసరికి పద్మాక్షి తొందరగా హాస్పిటల్ దగ్గరికి వచ్చేసరికి బాబు కని ఉండాలని చెప్పేసి పద్మాక్షి పక్కగా ప్లాన్ చేస్తుంది.